Hello aspirants, welcome to Rao's IAS Academy. ఏపీపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఈ రెండింగ్ కల్లా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రిపరేషన్ని ముందుగానే స్టార్ట్ చేసుకుంటే చాలా బెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. సకాలంలో మీరు సిలబస్ పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి అనుకున్న సమయంలో తప్పనిసరిగా మీరు లక్ష్యాన్ని సాధించగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి సంబంధించి జియోగ్రఫీ బెస్ట్ స్ట్రాటజీని మీకు చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద లెక్చర్, ఏ స్మాల్ అనౌన్స్మెంట్. ఏపీపీఎస్సి గ్రూప్ 1 సూపర్ 60 బ్యాచ్ బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్లో ఈ బ్యాచ్ అయితే మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 సబ్స్క్రిప్షన్ తీసుకున్న అభ్యర్థులకి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఉచితంగానే అందించడం జరుగుతుంది. సో క్లాసెస్ బై యూపీఎస్సీ ఫ్యాకల్టీ, మెటీరియల్ అనేది ఇంగ్లీష్ మీడియంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ సిలబస్, లైవ్ ఇంటరాక్టివ్ క్లాస్ ఉంటాయి అండ్ లైవ్ డౌట్ సెషన్స్. ఆఫ్లైన్ ఎక్కడనంటే బ్రాంచ్ కలదనంటే సీతమ్మధర, విశాఖపట్నం. ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా 9182848190 ఈ నెంబర్ని సంప్రదించగలరు. ఏపీపీఎస్సి గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ విషయానికి వస్తే పేపర్ 1లో మనకి ఇవి సబ్జెక్ట్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో డి తీసుకున్నట్లయితే జియోగ్రఫీ సిలబస్ క్లియర్గా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏ ఏరియాస్ ప్రధానంగా ఫోకస్ చేయాలి, రెఫరెన్స్ బుక్స్ ఏంటి, అండ్ ఎట్ ది సేమ్ టైం జియోగ్రఫీకి స్పెషల్ ఇంట్రెస్ట్ మ్యాప్ రీడింగ్. పేపర్ 2 యూ ఆల్ న్యూ వెరీ వెల్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇది పేపర్ 2 సిలబస్. అయితే జియోగ్రఫీకి సంబంధించి ఈరోజు సెషన్లో ప్రధానంగా మీకు స్ట్రాటజీ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అండ్ గ్రూప్ 1 మెయిన్స్ విషయానికి వస్తే సో 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 2 హిస్టరీ అండ్ కల్చరల్, జియోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అని వెరీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పేపర్ 2 విషయానికి వస్తే. సో పేపర్ 3, పేపర్ 4 అండ్ పేపర్ 5. సో టోటల్ మీకు పర్సనాలిటీ టెస్ట్ 75 మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ ఆబ్వియస్లీ 825 మార్క్స్. ఓకే, నౌ అయితే ఇక్కడ మనకి పేపర్ 1, పేపర్ 2 ఐ టోల్డ్ యూ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, దట్ ఈస్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. రిమైనింగ్ ఆబ్వియస్లీ వుడ్ బి కన్సిడర్డ్ ఫర్ మెరిట్. జియోగ్రఫీ సిలబస్ ఒకసారి గమనిస్తే ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ కాంటెక్స్ట్లో ఒకసారి ఇక్కడ ప్రిలిమ్స్ చూస్తే, ఇక్కడ ప్రిలిమ్స్ విషయానికి వస్తే ఈ విధంగా మెన్షన్ చేశారు. సో జనరల్ జియోగ్రఫీ, ఓకే, జనరల్ జియోగ్రఫీ, ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్, మోషన్స్ ఆఫ్ ద ఎర్త్, కాన్సెప్ట్ ఆఫ్ టైమ్, అండ్ తర్వాత ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మెయిన్స్ విషయానికి వస్తే ఇది మెయిన్ సిలబస్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఇది మనకి మెయిన్స్లో మెన్షన్ చేస్తూ వచ్చారు. ఫిజికల్ ఫ్యూచర్స్ అండ్ రిసోర్సెస్, ఎకనామిక్ జియోగ్రఫీ, సోషల్ జియోగ్రఫీ, ఫనా అండ్ ఫ్లోరా జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ, ఇవి మనకి మెయిన్స్లో మెన్షన్ చేస్తూ వచ్చారు ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నౌ ఇక్కడ చూడండి, మేజర్గా చదవాల్సినటువంటి ఏరియాస్ జియోగ్రఫీ విషయానికి వస్తే స్టాటిక్ పార్ట్ ప్లస్ కాంటెంపరీ ఇష్యూస్, అంటే కరెంట్ ఇష్యూస్ని లింకప్ చేస్తూ చదవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనకి స్టాటిక్తో పాటు కాంటెంపరీ బేసిస్తో ఎక్కువగా మనకి క్వశ్చన్స్ వస్తాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ విషయానికి వచ్చిన. ఓకే, నా ఇక్కడ చూడండి, జియోగ్రఫీలో ఫిజికల్ సెట్టింగ్ విషయానికి వస్తే, ఫిజికల్ జియోగ్రఫీ విషయానికి వస్తే స్ట్రక్చర్ అండ్ రిలీఫ్, డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా మనం ఫోకస్ చేయాలి. సో జనరల్గా మనకి నార్త్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి, రివర్ ఇండస్, నార్త్ ఫ్లోయింగ్ రివర్స్ ఇండస్ రివర్ సిస్టమ్, ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ నర్మదా అండ్ తాపీ. సౌత్ ఫ్లోయింగ్ రివర్స్ గోదావరి, కృష్ణ, పెన్నా, సో కావేరీ అండ్ ఆల్ దీస్ రివర్స్. సో డ్రైనేజ్ సిస్టమ్ ఫాలోడ్ బై ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మనం ప్రధానంగా ఫోకస్ చేయొచ్చు. సో ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ చాప్టర్ చూస్తే ఇక్కడ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వెరీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఇక్కడ చూడండి, 6 ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా అండి. సో లైక్ హిమాలయాస్ ఫస్ట్ ఫిజియోగ్రఫీ డివిజన్, అండ్ సెకండ్ వన్ నార్థన్ ప్లెయిన్స్,
అండ్ థర్డ్ వన్ పెనిన్సులార్ ప్లాటో, ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి అంటాం. అండ్ ఫోర్త్ వన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, రాజస్థాన్, థార్ డెజర్ట్ రీజియన్, ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ obviously so plains, east coastal plains and west coastal plains. Last but not least, Andaman Nicobar Islands, Lakshadweep Islands, islands in other words. These are the 6 physiographic divisions. సో కాబట్టి ఈ ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా అనే చాప్టర్ మీకు వెరీ క్లియర్గా వస్తే దీన్ని మీరు సాయిల్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా, సో క్లైమేట్ ఆఫ్ ఇండియా, నేచురల్ వెజిటేషన్, ఇవన్నీ కూడా ఈ ఫిజియోగ్రఫీ డివిజన్స్తో లింకప్ చేస్తూ మనం చాలా బాగా నేర్చుకోవచ్చు అండి. క్లియర్గా మీకు అర్థమవుతుంది కూడా. సో జనరల్గా మనకి క్లైమేట్ డిటర్మైన్స్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అండి. క్లియర్? ఇక్కడ క్లైమేట్లో ఇక్కడ రెయిన్ఫాల్ని బట్టి కైండ్ ఆఫ్ నేచురల్ వెజిటేషన్ ఉంటుంది, రెయిన్ఫాల్ని బట్టి ఇక్కడ కైండ్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది, ఎటువంటి పంటలు ఇక్కడ పండించబడతాయి. సో కాబట్టి క్లైమేట్ అనేది జోగ్రఫీకి కోర్ టాపిక్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి రిమైనింగ్ ఏరియాస్ అన్ని కూడా మనం లింకప్ చేసి నేర్చుకోవచ్చు. ఇక్కడ క్రాపింగ్ ప్యాటర్న్ బట్టి, సో దాన్ని బట్టి ఇక్కడ ఎకనామిక్ జోగ్రఫీ కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దెర్ ఇస్ ఎ క్రాపింగ్ ప్యాటర్న్ మీన్స్ ఆబ్వియస్లీ ఎకనామిక్ యాక్టివిటీ వుడ్ బి దేర్. క్లియర్? సో ఇక్కడ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉండేటప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ పాపులేషన్, వెదర్ ఇట్ ఈస్ డెన్స్లీ పాపులేటెడ్ ఫిజియోగ్రఫీ డివిజన్ ఆర్ నాట్, వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో కాబట్టి లింకప్ చేసి నేర్చుకోవచ్చు. మనకి ఇచ్చినటువంటి సిలబస్ని లింకప్ చేసి నేర్చుకుంటే మనకి సో ప్రశ్న అనేది ఏ రూపంలో ఎలా వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అంటే మల్టీ డైమెన్షనల్ అప్రోచ్తో మనం చదవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మెయిన్స్లో ఈ విధమైనటువంటి కనెక్టివిటీతో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. క్లియర్? సో కాబట్టి నెక్స్ట్ వన్ చూస్తే సో మాన్సూన్ అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్. మాన్సూన్ జోగ్రఫీ విషయానికి వస్తే షార్ట్కట్ నోట్స్ మేకింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మెకానిజం ఆఫ్ మాన్సూన్ ఇన్ ఇండియా, మాన్సూన్ అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ విషయానికి వస్తే మెకానిజం ఆఫ్ మాన్సూన్ ఇండియా సింపుల్గా చెప్తాను చూడండి, మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇది 0 degrees ఈక్వేటర్ అండి. మనకి ఇండియన్ ఓషన్ నుంచి సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయి. ఈ 0 degrees ఈక్వేటర్ని క్రాస్ అయిన తర్వాత ఇవి సౌత్ వెస్ట్ డైరెక్షన్ తీసుకొని జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. ఆ తర్వాత ఇవి ఫస్ట్ వన్ ఈ మాన్సూన్ సౌత్ వెస్ట్ మాన్సూనల్ విండ్స్ అనేవి 2 partsగా డివైడ్ చేయబడతాయి. ఒకటి ఏంటంటే అరేబియన్ సీ బ్రాంచ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్, ద అదర్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ బే ఆఫ్ బెంగాల్ సీ బ్రాంచ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనమాట. అగైన్ అరేబియన్ సీ బ్రాంచ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 3 types అనమాట. First part of this Arabian Sea branch of southwest monsoon touches the Western Ghats. Then second part touches the northern coast of Mumbai. Then it flows towards central highlands. Then it goes up to Ganga plains. And third part of this Arabian Sea branch of southwest monsoon touches the Saurashtra peninsula of Gujarat. Then it flows towards Rajasthan. Then it goes up to Punjab and Haryana. Clear? There it merges with the Bay of Bengal Sea branch of southwest monsoon also. So these 2 branches reinforced by each other and cause rainfall. Clear? So next one, Arabian Sea branch of southwest monsoon. So this Arabian Sea branch of southwest monsoon goes towards like this, goes parallel to this, so goes parallel to the Tamil Nadu coast. Okay, and it goes like this and it touches the Myanmar. In Myanmar, Arkan Yoma hills are there. So these winds deflect towards India. When these winds coming towards India, again it is further divided into 2 parts. In other words, Bay of Bengal Sea branch of southwest monsoon further divided into 2 parts. One branch goes towards Ganga plains. One branch goes towards Ganga plains. It merges with the Arabian Sea branch of southwest monsoon. In Punjab and Haryana, Arabian Sea branch of southwest monsoon and Bay of Bengal Sea branch of southwest monsoon, both of them will join. Both of them reinforced by each other and cause rainfall in Punjab and Haryana states. Clear? And the other branch of this Arabian Sea branch of southwest monsoon, and the other branch of this Bay of Bengal Sea branch of southwest monsoon. I am talking about Bay of Bengal Sea branch of southwest monsoon. Bay of Bengal Sea branch of southwest monsoon, one branch it went towards Ganga plains and reaching up to Punjab and Haryana, and the other branch it goes towards Brahmaputra plains. While going towards Brahmaputra plains, in Meghalaya, Shillong plateau is there. This Shillong plateau is very conical shaped.
These southwest monsoonal winds are trapped here. That's the reason why more amount of rainfall is being received over there. మాసిన్రామ్ చెరుపుంజి రిసీవ్స్ వరల్డ్స్ హైయెస్ట్ యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఈ షిల్లాంగ్ ప్లాటో మేఘాలయలోనే కురవడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ విధంగా బే ఆఫ్ బెంగాల్ సీ బ్రాంచ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫర్దర్ డివైడ్ ఇంటూ టూ పార్ట్స్. వన్ బ్రాంచ్ గోస్ టువర్డ్స్ గంగా ప్లెయిన్స్ అండ్ ద అదర్ బ్రాంచ్ గోస్ టువర్డ్స్ బ్రహ్మపుత్ర ప్లెయిన్స్. క్లియర్? Again, season of retreating also. The southwest monsoon in the first week of September again starts retreating from western part of Rajasthan. By December, by mid of December, completely, so these winds leaves from India. Clear? So this is what, friends, in brief, we can learn in this way. With the help of the maps, we can easily understand geography. Hope it is clear. Just in brief, I told you. This concept simply we can learn with the help of the maps. So geography must be very simplified. అంటే కాంప్లికేటెడ్గా నేర్చుకోకుండా చాలా సింపుల్గా ఈ విధంగా విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్స్ మనం నేర్చేసుకోవచ్చు అండి. అండ్ షార్ట్ నోట్స్ మేకింగ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ గో త్రూ సో ఎనీ టాపిక్, ఇట్ ఈస్ బెటర్ టు మేక్ ఏ షార్ట్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్, సో దట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామినేషన్, ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ క్విక్ రివిజన్. Clear? So this is what, friends, just one of the topics just in brief I explained, friends. Next one, tropical cyclones and western disturbances. See, tropical cyclones, what are the favorable conditions for the formation of tropical cyclones? So tropical cyclones అనేవి ఎక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి? What is the basic difference between tropical cyclones and extra tropical cyclones and extra tropical cyclones? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో క్లైమటాలజీలో ఫ్రంటల్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకే, నౌ అంటే ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్, నేచురల్ వెజిటేషన్, సాయిల్ ప్రొఫైల్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేయాలి. అండ్ రిసోర్సెస్ విషయానికి వస్తే ల్యాండ్, వాటర్, మినరల్ రిసోర్సెస్, బయోటిక్, మెరైన్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, ఎనర్జీ క్రైసిస్, ఇవన్నీ కూడా ప్రధానంగా ఫోకస్ చేయాలి. అండ్ అగ్రికల్చర్ విషయానికి వస్తే మనకి ఎకనామిక్ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్స్టిట్యూషన్ ఫ్యాక్టర్స్, క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా as well as in Andhra Pradesh also మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అగ్రో అండ్ సోషల్ ఫారెస్ట్రీ, సో గ్రీన్ రెవల్యూషన్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, సెకండ్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. సో వాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఫుడ్ సెక్యూరిటీ ఫర్ నేషన్. క్లియర్? నెక్స్ట్ వన్, ఇండస్ట్రీ, లొకేషనల్ ఫ్యాక్టర్స్, వేర్ ద ఇండస్ట్రీ మస్ట్ బి లొకేటెడ్. ఓకేనా? సి ఇది రా మెటీరియల్ 1, రా మెటీరియల్ 2, ఇది మార్కెట్ అనుకోండి. The industry, it is better to locate here so that we can reduce the transportation cost. Industry location theories అని చెప్పేసి అంటాం. Where should we locate the industry? ఓకే, ఇండస్ట్రీని లొకేట్ చేయాలంటే ఫేవరబుల్ కండిషన్స్ ఏ విధంగా ఉండాలి, ఏంటి, వాట్ ఈస్ వాట్. ఓకే, సో ఇండస్ట్రియల్ లొకేషన్ థియరీస్ కూడా మనం అందులో నేర్చుకుంటాం. నెక్స్ట్, ఇండస్ట్రియల్ రీజియన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ టూరిజం. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అండ్ ట్రేడ్. సో రోడ్, రైల్వే, waterway, airway and pipeline networks, ports, major ports of India, communication and information technology and trade policy. Okay, so cultural setting vishayaniki vaste religious minorities, tribes and their problems, cultural regions, population growth, population distribution and density. Clear? See, demographic attributes, sex ratio, literacy ratio, age structure, workforce, migration, so metropolitan regions, population problems and their policies. Settlement geography, once you come for the settlement geography, environmental issues in rural settlements, urbanization, slums, satellite towns and town planning. Okay, so friends, regional planning, command area development, watershed management, backward areas, hilly areas and desert regions. Okay, so drought, tribal, multi-level planning, island territories. So contemporary విషయానికి వస్తే, సో ఫ్రెండ్స్ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్. జనరల్గా మనకి డిజాస్టర్స్ని కెన్ బి క్లాస్ 22 టైప్స్, నేచురల్ డిజాస్టర్స్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ కాంటెక్స్ట్, వరల్డ్ వైడ్గా ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు, ఇండియన్ కాంటెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ కాంటెక్స్ట్ ఏ విధంగా ఉంది, మెకానిజం అనేది కూడా మనం ప్రధానంగా నేర్చుకోవాలి. ఓకే, సో నేచురల్ డిజాస్టర్స్ అంటే చాలా టైప్స్ ఉంటాయి ఇందులో. నేచురల్ డిజాస్టర్స్కి వచ్చేటప్పటికల్లా ట్రాపికల్ సైక్లోన్స్ కావచ్చు, ఇట్ కమ్స్ అన్ నేచురల్ డిజాస్టర్, డ్రాట్, ఫ్లడ్స్, సునామీ, ల్యాండ్ స్లైడ్స్, అవలాంచెస్, ఇవన్నీ కూడా మీకు సో నేచురల్ డిజాస్టర్స్ కిందకు వస్తాయి. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ లైక్ సో కెమికల్ డిజాస్టర్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే సో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కిందకు వస్తాయి. న్యూక్లియర్ డిజాస్టర్స్ ఆబ్వియస్లీ కమింగ్ అండర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్.
Okay, even biological disasters also. Now see, this is what classification about natural disasters and man-made disasters. Disaster management Indian context కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. Okay, see, when you are going through the natural disaster or man-made disaster here, so for example, see, like any condition, avalanches. So what is avalanche? The chronology must be framed out. So what is avalanche? What are the factors responsible for the formation of these avalanches? Where these avalanches being occurred in India? So mitigation measures, ఎటువంటి నియంత్రణ చర్యలు చేపట్టగలం, గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపడుతూ వచ్చింది, ఇంకా వే ఫార్వర్డ్ ఎటువంటి చర్యలు ఇంకా చేపట్టగలం, phrase and vocabulary in geography. So this is what, so chronology. Clear? So avalanche means the hurtling down of snowfall from top to the bottom of a hill along the slope of a mountain. What we call it avalanche. ఇక్కడ ఉన్న మంచి చర్యలు అనమాట కిందికి విరిగి పడిపోవడాన్ని ఏమంటారంటే అవలాంచ్ అని చెప్పేసి అంటారు. దీని తెలుగులో అయితే హిమపాతం అని చెప్పేసి పిలుస్తారని, హిమపాతం. సో ఈ అవలాంచ్ అనే టాపిక్ని మనం కవర్ చేయాలన్నా సరే దానికి ఒక క్రొనాలజీ ఉంటుంది. వాట్ ఈజ్ అవలాంచ్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అవలాంచెస్, ఇండియాలో ఎక్కడెక్కడ ఏర్పడుతున్నాయి ఇలా. సో డ్రాట్ ఆల్సో సేమ్. వాట్ ఈజ్ డ్రాట్? క్లియర్? వాట్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్? సో డ్రాట్ గల కారణాలు ఏంటి? క్లియర్? ఇవన్నీ కూడా మనం సిస్టమాటిక్ క్రొనలాజికల్ మేనర్లో మనం చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట. సునామీ ఆల్సో సేమ్. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ రివర్ లింకేజ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. సో రివర్ లింకేజ్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఓకే, సో దిస్ వాట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏపీ జియోగ్రఫీ విషయానికి వస్తే, ఇండియన్ జియోగ్రఫీ మనం ఇప్పుడు ఏ విధంగా అయితే చదువుతూ వచ్చామో అట్ ది సేమ్ టైం ఏపీ జియోగ్రఫీ కూడా సిమిలర్గానే ఉంటుంది, పెద్ద కష్టం అయితే కాదు మనకి. సో ఇండియా క్లైమేట్ వస్తే ఆబ్వియస్లీ ఏపీ క్లైమేట్ కూడా చాలా ఈజీ. ఓకే, ఏపీ ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏపీ జియోగ్రఫీ విషయానికి వచ్చిన ఏపీ సైజ్ అండ్ లొకేషన్, ఏపీ ఫిజియోగ్రఫీ డివిజన్స్, ఏపీ డ్రైనేజ్ సిస్టమ్, ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఆంధ్రప్రదేశ్ సాయిల్ ప్రొఫైల్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రెడ్ సాయిల్ ప్రొఫైల్ విస్తరించబడి ఉంటాయి. కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ ప్రొఫైల్స్. అండ్ ఆంధ్రప్రదేశ్ క్లైమేట్, AP natural vegetation, Andhra Pradesh industrial policy recently formulated, so Andhra Pradesh industrial policy also, and Andhra Pradesh industrial corridors, mineral industries, transportation, tourism, AP population and geographical indication tag, GI tag, geographical indication tag, GI tags. ఇవన్నీ కూడా మనం ప్రధానంగా స్పెషల్గా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ మరి జోగ్రఫీ విషయానికి వస్తే 6th to 12th NCERTs ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అండి. ఓకేనా? ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జోగ్రఫీ 11th క్లాస్ ఎన్సీఆర్టీ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు 9th క్లాస్ ఎన్సీఆర్టీ, ఈ 9th క్లాస్ ఎన్సీఆర్టీ అయితే మీకు మెకానిజం ఆఫ్ మాన్సూన్ ఇండియా బాగా హెల్ప్ అవుతుంది. ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ, ఎకనామిక్ జోగ్రఫీ అండ్ హ్యూమన్ జోగ్రఫీ ఇక్కడ మీకు అంత కవర్ అవుతూ వస్తుంది. ఓకేనా? సో ఈ 6th to 12th NCERT చదవడం బేసిక్స్ మీద మీకు క్లియర్ కట్ కమాండ్ వస్తుంది. అండ్ ఫాలోడ్ బై ఎ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జోగ్రఫీ. సో ఆథర్ నేమ్ జీసీ లియాంగ్ అని చెప్పేసి అంటాం. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జోగ్రఫీ జీసీ లియాంగ్, ఈ పుస్తకంలో సెకండ్ పార్ట్ ఉంటుంది. సెకండ్ పార్ట్ అంతా కూడా మీకు వరల్డ్ క్లైమేట్ చాలా బాగా కవర్ అవుతుందండి. వరల్డ్ క్లైమేట్, టుండ్రా, సో టైగా కైండ్ ఆఫ్ వెజిటేషన్స్, సో చైనా టైప్ ఆఫ్ క్లైమేట్, సుడాన్ టైప్ ఆఫ్ క్లైమేట్. క్లియర్? సో ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. వరల్డ్ క్లైమేట్ బాగా అర్థం చేసుకోవచ్చు, ఇందులో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఓకే, నౌ సో ఫ్రెండ్స్ జనరల్ టిప్స్, ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ ఆల్ ద టైమ్. సో మీరు ఎగ్జామ్ రాసే ముందు క్విక్ రివిజన్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది, మీరు రాసుకున్న నోట్స్ కాబట్టి. టైమ్ మేనేజ్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్, సో అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్ ఆల్ ద టైమ్. సో కాబట్టి మీకు పల్స్ బాగా దొరుకుతూ వస్తుంది. ప్రాక్టీస్ మాక్ టెస్ట్ ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్. ఓకే, సో ఫ్రెండ్స్ బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ ద లెక్చర్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సూపర్ 60 బ్యాచ్, ఇది మీకు జూలై 5th నుంచి బ్యాచ్ అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఈ బ్యాచ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న అభ్యర్థులకి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ కూడా ఉచితంగానే అందించడం జరుగుతుంది. సో క్లాసెస్ బై యూపీఎస్సీ ఫ్యాకల్టీ, మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్, ఈఎంఐ ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా కలదు. సో లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి. ఆఫ్లైన్లో అయితే సీతమ్మధర విశాఖపట్నంలో రావు సాయిస్ అకాడమీ బ్రాంచ్ అయితే కలదు. ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా 9182848190 ఈ నెంబర్ అయితే సంప్రదించగలరు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావు సాయిస్ అకాడమీ.
ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దిస్ లింక్, జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా ఇందులో మీకు రెగ్యులర్గా పొందుపరచడం జరుగుతూ వస్తుంది. కాబట్టి ఫాలో దిస్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. సో ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్రాక్ చేయడానికి 100 డేస్ స్టడీ ప్లాన్ కూడా రూపొందించడం జరిగింది. ఈ స్టడీ ప్లాన్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో మీరు పొందొచ్చు, లేదా సో ఈ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ ఏపీఎస్సి గ్రూప్ 1 సూపర్ 60 బ్యాచ్లో ఈ 100 డేస్ స్టడీ ప్లాన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా, యూ కెన్ డౌన్లోడ్. సో దిస్ వాట్ ఫ్రెండ్స్, జోగ్రఫీ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. సో థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.